పానీపూరి అంటే ఇష్టపడిన అమ్మాయిలంటూ ఎవరు ఉండరు. సరదాగా కాలేజ్ అయ్యాక ఫ్రెండ్స్ తో చిల్ అవుతూ ఉంటారు. అలాగే బయటికి వెళ్ళేటప్పుడు ఇంట్లో వాళ్ళతో దెబ్బలాడి మరీ 2-3 పేట్లు లాగించేస్తాం. అయితే వీధుల నుండి రెస్టారెంట్ల వరకు ఎక్కడైనా దొరికే ఈ పానీపూరికి మహాభారతంలో ఆసక్తికరమైన కథ ఉందని మీకు తెలుసా? పురాణాల ప్రకారం పానీపూరిని ద్రౌపది తొలిసారిగా కనిపెట్టిందని అంటారు. పెళ్ళయ్యాక అత్తారింటికి వచ్చిన ద్రౌపదికి కుంతీదేవి ఓ టాస్క్ ఇచ్చిందంట. అది ఏంటంటే మిగిలిపోయిన ఒక్క ఆలుగడ్డ, ఒక చపాతీకి మాత్రమే సరిపడే పిండిని అందించి తన 5 కొడుకులకు ఆకలి తీర్చి భర్తలు మెప్పు పొందవలసిందిగా సవాల్ ఇసిరిందంట. అప్పుడు ద్రౌపది ఉన్న వస్తువులతో చిన్న చిన్న పూరీలు చేసి భర్తల ఆకలి తీర్చిందంట. ద్రౌపది తెలివికి మెచ్చుకున్న కుంతీదేవి ద్రౌపది కనిపెట్టిన పానీపూరి శాశ్వతంగా ఉండిపోతుందని దీవించింది. అప్పటి నుంచి పానీపూరి ప్రజలకు పరిచయం అయిందని అంటూ ఉంటారు. ఇక వాటిని అందించేవారు శుభ్రతను పాటించలేదో అనారోగ్యాలను కొని తెచ్చుకున్నట్లే. వీలుంటే ఇంట్లోనే పేత్రించండి.